మనకంటూ ఓ లక్ష్యం ఉంది. మనం ఏం చేయాలో మనకు మాత్రమే తెలుసు. సరే పదండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ రోజుటి ప్రాక్టీస్ ముగిసింది. ఏమైంది? లేదు, నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతా. నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. మన గురువు గారు వచ్చారు. ఏంటి, గురుగారు వచ్చారా? అవును, త్వరగా వెళ్దాం పదండి. గురుగారికి ప్రణామములు. మీరు అనుకున్నట్లు నేను మీ గురువును కాదు. అయితే మీరెవరు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే, మీ గురువుగారి గురించి మీరు తెలుసుకోవాలంటే ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేయండి. జరిగిందంతా మీకు తర్వాత చెప్తాను. ఎందుకు అంతగా ఇబ్బంది పడుతున్నారు? వచ్చి ఇక్కడ కూర్చోండి. ఇన్ని రోజులు గడిచాయి కదా, ఇప్పటికైనా నీ గురించి మాకు చెప్తావా? ఆయన మీకే కాదు, నాకు కూడా గురువే. మీరే కాదు, ఆయన దగ్గర ఎంతోమంది శిక్షణ తీసుకునేవారు. ఆయన దగ్గర శిక్షణ పూర్తయితే చాలు, ఎటువంటి లక్ష్యమైనా సాధించగల సమర్థులవుతారు. అందులో నేను ఒకడిని. మీకంటే ముందే నా శిక్షణ పూర్తి చేసుకొని నా లక్ష్యాన్ని సాధించగలిగాను. తర్వాత ఆయన నాకు ఒక పని అప్పగించారు. ఆ పని మీద నన్ను వలస పంపించారు. నేను నా పని పూర్తి చేసి వచ్చేసరికి ఆయన ఆరోగ్యం బాగాలేక చనిపోయారు. ఏంటి, గురుగారు చనిపోయారా? అవును, ఆయన చనిపోయారన్న బాధ నన్ను ఒంటరివాణ్ణి చేసింది. నేను కొన్ని రోజుల పాటు అక్కడే ఒంటరిగా గడిపాను. ఎందుకో తన డైరీ ఒకసారి చదివాను. అందులో మీ గురించి రాసి ఉంది. తన డైరీలో మీ గురించి రాశాడంటే మీకేమైనా ఆయన గురించి తెలిసి ఉంటుందేమో అని మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఆగండి, నేను చెప్పేది వినండి. కాసేపు మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి. మన గురుగారు లేరని తెలిసింది కదా, మన లక్ష్యాన్ని మనమే సాధిద్దాం. మనకెవరు సహాయం అవసరం లేదు. మన శిక్షణ ఇంకా పూర్తి కాలేదు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఇప్పటి వరకు నేర్చుకునేది చాలు. సరే, మన శక్తి ఉన్నంత వరకు ప్రయత్నించుదాం. డేవిడ్, ఆ ప్రదేశానికి మమ్మల్ని తీసుకెళ్ళగలవా? నేను ఒకసారి ప్రయత్నించి చూస్తాను.
ఆ చోటు ఇదేనా? ఇదే అనుకుంటా. అదిగో మనకు కావాల్సింది అక్కడ ఉంది. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము దానికోసం వచ్చాం. చాలా కాలంగా ఆ బాక్స్కి మేము రక్షకులుగా ఉన్నాము. మీకు ఆ బాక్స్ కావాలంటే మాతో పోరాడాలి. ఆ బాక్స్తో మనకు చాలా అవసరం ఉంది. ఇప్పుడు మీతో పోరాడేంత సమయం, అంత శక్తి మాకు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదా? డేవిడ్, జాన్ జాన్ ఏమైంది? అదే అర్థం కావడం లేదు. నువ్వు వెళ్ళి మూలికి తీసుకుని రాబో. జాన్ జాన్ నేను చెప్పేది వినకుండా ఎక్కడికి వెళ్ళారు? అసలు అక్కడ ఏం జరిగింది? ఇలా జరిగింది. ఆ బాక్స్ కోసం మీరెందుకు వెళ్ళారు? అసలు ఏముంది ఆ బాక్స్లో? మా లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన మార్గం అందులో ఉంది. అందుకే మేము అక్కడికి వెళ్ళాం. ఆ బాక్స్ కోసం మా చిన్నప్పటి నుండి గురువారి దగ్గర విద్య నేర్చుకుంటూ ఉన్నాం. కానీ గురువుగారు పని మీద ఎక్కడికో వెళ్ళారు. అందుకే ఇందులో రాగవలసి వచ్చింది. మీరు గురుగారు లేరనేసరికి ఏం చేయాలో తెలియక ఆ బాక్స్ కోసం వెళ్ళాము.
కానీ అక్కడ మాకంటే ఎక్కువ శక్తివంతులు ఉన్నారు. వారి దగ్గర నుంచి బాక్స్ తీసుకురావడం చాలా కష్టం. వారిని ఎదిరించి మేము పోరాడలేం, ఎందుకంటే మా శిక్షణ ఇంకా పూర్తి కాలేదు. సరే, మీరు వారిని ఎదిరించి ఆ బాక్స్ తీసుకురాగల శిక్షణ నేను ఇవ్వగలను. అయితే ఇప్పటి నుంచి మీరే మా గురువులా ఉంటారా? సరే, రేపటి నుండి మీ శిక్షణ మళ్ళీ మొదలవుతుంది. అందుకు మీరు సిద్ధంగా ఉండండి. గురువుగారికి ప్రణామములు. ఏం చేస్తున్నారు మీరు? శిక్షణ తీసుకోవడం అంటే మీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కాదు. మీ లక్ష్యం ఎంత గొప్పదో మీకు తెలుసు. ఆ లక్ష్యాన్ని దాచిపెట్టిన బాక్స్ ఎంత విలువైందో కూడా మీకు తెలుసు. అంతటి విలువైన ఆ బాక్స్ను నిరంతరం రక్షించే రక్షకుల శక్తి సామర్థ్యాలు ఏంటో మీరు ప్రత్యక్షంగా చూశారు. అలాంటి వీరులను ఎదిరించి పోరాడి గెలిచి ఆ బాక్స్ను సంపాదించాలంటే మీలో వారికంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. అది కాదు గురువుగారు. చూడండి, ఎంతటి బలవంతుడికైనా ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను కనుగొనాలంటే మీలో ఎంతో నైపుణ్యం ఉండాలి. ఆ నైపుణ్యం మీలో ఉండాలంటే అది శిక్షణతోనే సాధ్యమవుతుంది. మీరు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేసి సమయాన్ని వృధా చేసుకోకండి. ఆ నైపుణ్యత పొందేందుకు ప్రయత్నించండి. గురువుగారు, చెప్పండి. ఇంకా మా శిక్షణ పూర్తి అయినట్లే కదా? పూర్తయింది. మేము ఇప్పుడు బయలుదేరవచ్చా? సరే, వెళ్ళండి. మమ్మల్ని ఆశీర్వదించండి గురువుగారు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. జాగ్రత్త. మీరు మళ్ళీ ఆ బాక్స్ కోసమే వచ్చినట్లయితే ముందు చెప్పినదే వర్తిస్తుంది. నా మాట విని వెనక్కి వెళ్ళిపోండి. మీతో పోరాడడం మాకు ఇష్టం లేదు. దయచేసి అడ్డు తప్పుకోండి. చూడండి, మేము ఆ బాక్స్కు రక్షకులం. మా ప్రాణం పణంగా పెట్టైనా సరే ఆ బాక్స్ను రక్షించే బాధ్యత మాది. మా మనసు మీతో పోరాడడానికి సహకరించడం లేదు. మీతో పోరాడడం తప్ప మాకు వేరే దారి లేదంటారా? సరే, అయితే మేము మీతో పోరాడతాం. ఇంకోసారి ఆలోచించండి. మాతో పోరాడడం అంటే మాటలు కాదు. తిరిగి వెళ్ళిపోండి. ఆ బాక్స్ లేకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. సరే, అలాగే కానివ్వండి.
ఏంటి దిక్కులు దిక్కులు చూస్తున్నావు? వాళ్ళు కనిపిస్తారనా? వాళ్ళు మనకు, మనం వాళ్ళకు కనిపించకుండా చేశా. ఇప్పుడు రా చూసుకున్నాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, రా.